మోహన్ బాబు గారితో 3 ఏళ్ళు ఎట్లా కలిసింది? మోహన్ బాబు గారితో మీకు చెప్పే కదా, ఆ! నేను చిన్నప్పుడు కురుక్షేత్రం చూసి ఆయనకు ఉత్తరం రాశాను. ఆ! అన్నయ్య నీ ఫోటో పంపించు అని, నీ ఆ! ఆటోగ్రాఫ్తో ఫోటో పంపించాను. ఆ! సో అప్పుడు ఎవరో ఒక 5వ క్లాసు కుర్రోడు హ్యాండ్ రైటింగ్తో రాసింది. అసలు అప్పట్లో హీరోలు చూడరు, వాళ్ళ పిఏలో సెక్రటరీలో ఎవరో చూసి చెత్తబుట్టలో పడేసి ఉంటారు. హ్మ్. అయిపోయింది, కాలం గడిచిపోయింది. హ్మ్. నేను జర్నలిస్ట్ అయ్యా. హ్మ్. మోహన్ బాబు గారిని చాలాసార్లు కలిసా, ఇంటర్వ్యూలు చేశా. ఒకసారి ఎప్పుడో పోస్ట్ మ్యాన్ షూటింగ్లో రజనీకాంత్ గారు వస్తే హ్మ్. ఆ రోజు మోహన్ బాబు గారు కొంతమంది జర్నలిస్టులు అందరూ వెళ్ళాం. మమ్మల్ని మధ్యలో నిలబెట్టి ఒక్కొక్కళ్ళని, ఒకవైపు రజనీకాంత్ గారు, ఒకవైపు మోహన్ బాబు గారు ఫోటోలు తీయించారు. హ్మ్. ఆ ఫోటో మిస్ అయిపోయింది. హ్మ్. ఆ తర్వాత ఆయనతో నేను రైటర్గా ఎప్పుడు కలిసి పని చేయలేదు. 3 ఏళ్ల క్రితం విష్ణు గారు పిలిచినప్పుడు మోహన్ బాబుని కలిశాను. ఆయన కన్నప్ప సినిమా పని చేయమన్నారు. మొదట్లో నేను కొంచెం భయపడ్డాను. హ్మ్. అంటే ఆయన చాలా డిసిప్లిన్ పర్సను. హ్మ్. తప్పు జరిగితే, ఆలస్యం అయితే ఆయన చాలా కోప్పడతారని. ఏంట్రా నాకు కొంచెం డిసిప్లిన్ తక్కువ. అంటే డిసిప్లిన్ తక్కువ అంటే వేరేగా కాదు. హ్మ్. కొంచెం టైమింగ్స్ ఇబ్బంది కావచ్చు, లేక ఆయన్ని మనం ఎలా చేస్తాం అనేది. హ్మ్. బట్ ఆయన ఏ రోజు కూడా నేను బయట విన్నదంతా కూడా చాలా అబద్ధం. హ్మ్.